మా ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని అవి ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు నేను వెంటనే దాని గురించి మాట్లాడతానని చెప్పి వెళ్ళారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదమ్మా, ఈ సంవత్సర కాలంలో పథకాలు అందుతున్నాయా లేదని చెప్పి ఆయన చెక్ చేయడానికి అయితే వచ్చారు. సో మీకు ఈ సంవత్సర కాలంలో ఏమైనా పథకాలు వచ్చాయమ్మా గవర్నమెంట్ పెట్టినవి? చాలా మందికి వచ్చాయండి, వాళ్ళకి అందరికీ వచ్చినాయండి. ఆయన మీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, సో ఈ విధంగా వచ్చి అడుగుతున్నారు కదా, ఈ విధంగా ఇంతకు ముందు ఎవరైనా వచ్చి అడిగారమ్మా మీకు? అసలు రాలేదండి, తొంగి కూడా చూడలేదు. అసలు లాస్ట్ ప్రభుత్వంలో మాకు అసలు ఒక్కళ్ళు వచ్చి మా ప్రాబ్లం ఏంటి, ప్రస్తుతం ఇప్పుడు మాకైతే చాలా బాగుంది. అంటే ఏం మార్పు వచ్చింది ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ నియోజకవర్గంలో? ఏం మార్పు వచ్చింది మీ ఏరియా? ఫస్ట్ మా తల్లిదండ్రుల నుంచి మా తాతల నుంచి మాకు పట్టాలు లేవు. మెయిన్ రావడమే 6 నెలలు ఆయన పట్టాలు ఇచ్చేశారు. కాలువలు కానీ ఇప్పుడు డ్రైనేజీలు కానీ ఇప్పుడు కిస్టొడ్డుకి అది వాల్ కట్టిస్తామని చెప్పి మాకు చాలా వరకు ఆయన మీద మాకు పూర్తిగా నమ్మకం వచ్చేసిందండి. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు వచ్చారు ఆయన. మాకు ఆ మాట నిలబెట్టుకుంటాను, నేను చేసి చూపిస్తానని చెప్పి మొత్తం క్లీన్ చేపించి ఆ వాల్ కట్టించి ఇటు ఇళ్ళ వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఇల్లు పీకేస్తారని చెప్పి భయపడి చచ్చిపోతున్నారు జనాలు. అలాంటి వాళ్ళకి ఆయనకి భరోసా ఇచ్చారు. అంటే మరి ఆయన గెలిపించుకున్నందుకు మీకు న్యాయం చేస్తున్నాడు అన్నమాట? ఖచ్చితంగా చేస్తున్నారండి. అంటే ఏంటి మీకు చాలా మంది లీడర్లు ఎమ్మెల్యేలు మీరు చూసారు, ఇప్పుడు ఈయన చూస్తున్నారు, వాళ్ళకి ఈయనకి ఏం తేడా గమనించారు మీరు? మాట మీద నిలబడ్డాం మేము మా పిల్లలకి ఇప్పటి వరకు లాస్ట్ గవర్నమెంట్ కూడా తల్లికి అవి లేవు, అమ్మఒడి లేదు. ఇప్పుడు వాళ్ళు కాలేజీలకు వచ్చారు, మా అబ్బాయికి ఫీజు రీయింబర్స్మెంట్ పడుతుంది. మాకు పరంగా అయితే చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఇప్పుడు మాకు డ్రైనేజీ కాలువల గురించి కానీ రోడ్ల గురించి కానీ ఎవరన్నా ఇలాగ ప్రాబ్లం ఉంది మాకు అంటే ఎందుకు ఇప్పుడు మా ముందే నాకు తెలిసి మా రోడ్స్ లో హెల్త్ బాగాలేదని చెప్పి లెటర్స్ పెడితే వెంటనే వాళ్ళకి చెక్కులు పంపించడం, హెల్త్ పరంగా సాయం చేయడం, వాళ్ళ కుటుంబానికి 30,000 40,000 ముందు ఆర్థిక సహాయం చేస్తున్నారు, పెళ్లిళ్ళకి వాటికి సాయం చేస్తున్నారు, ఎవరైనా చనిపోతే సాయం చేస్తున్నారు, మట్టి ఖర్చులకి ఇస్తున్నారు. ఇంత ఇదిగా ఎవరండి దగ్గరుండి ఒక కొడుకులాగా చూసుకుంటున్నారు. చాలా మంది అంటున్నారు లోకేష్ గారు ఏం చేయట్లేదు, అనవసరంగా గెలిపించుకున్నా అసలు పట్టించుకోవట్లేదు. చాలా అబద్ధం అండి. అసలు ఇక్కడ మాత్రం ఆయన దగ్గరికి ఇలాగ ప్రాబ్లం వెళ్ళిందంటే దానికి సొల్యూషన్ తెలుస్తుంది, దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎవరన్నా మాకు ఇలాగ ఇబ్బందిగా ఉందంటే దానికి సొల్యూషన్ ఆయన చూపిస్తున్నారు. మంగళగిరిలో మళ్ళీ పోటీ చేస్తే లోకేష్ గెలుస్తాడా? ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. ఆ మాట ఆయన నిలబెట్టుకుంటున్నారు, మాకు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారు, ఆయన మాట మేము నిలబెట్టుకుంటాం అంతే.